ఓకే. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటండి ఈ 3 రోల్స్ అనేది దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? ఈ 3 రోల్స్ ఓకే. ఏంటండి? ప్రొడక్ట్ ఓనర్. ఫస్ట్ వన్ ఈస్ ప్రొడక్ట్ ఓనర్. అవునా కదా? హ్మ్. యాహ్! అసలు ప్రొడక్ట్ ఓనర్ అంటే ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. ఓకే. హ్మ్. వాట్ డస్ ఎ ప్రొడక్ట్ ఓనర్ డు? సింపుల్. ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ ఎన్ ఇండివిడ్యువల్ పర్సన్ అండి. ఓకేనా? హ్మ్. అతని దగ్గర ఎటువంటి టీమ్ గాని ఏమీ ఉండదనమాట. హీ ఈజ్ అన్ ఇండివిడ్యువల్ పర్సన్ who is responsible for creating the product backlog items. ఓకేనా? సో, హ్మ్. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్ అంటే ఏంటి అసలు? అసలు మనకు తెలియాలి కదా! సింపుల్‌గా మన అవును. దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఒక అమెజాన్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేయడమే బ్యాక్లాగ్ ఐటమ్స్ అంటారు. ఇప్పుడు మీరు హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు. హౌస్ హ్మ్. అనేది ఏంటి? ఇట్స్ ఎ ప్రాజెక్ట్. హ్మ్. ఇప్పుడు అది కన్‌స్ట్రక్షన్ చెయ్యాలి అంటే దానికి కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్‌లాగ్ ఐటెమ్స్. ఓకే. ఓకేనా? హ్మ్. అర్థమైందా? ఇప్పుడు హ్మ్. సుమారున ఒక అంచనా వేస్తారు. ఎవరండి? ఒక బిల్డరు సుమారున మనకు ఒక చిన్న ఎస్టిమేషన్ ఏసిస్తాడు. ఈ హౌస్ మొత్తానికి ఇన్ని బ్రిక్స్ పడతాయి. ఇన్ని బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ పడుతుంది. ఇన్ని టన్స్ ఆఫ్ ఐరన్ కావాలి. అవునా కదా? హ్మ్. ఇయన్నీ ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తాడు మనకి. మనం ఏం చేస్తాము? ఓకే. సిమెంటు ఇవన్నీ తెచ్చుకుంటాం మనం ఫ్రమ్ బేస్‌మెంట్ నుంచి. అవునా కదా! మధ్య మధ్యలో ఎక్స్‌ట్రా కూడా అవుతా ఉంటాయా లేదా? అవుతాయి. అతను చెప్పింది కరెక్ట్. ఐ మీన్ అతను ప్రీవియస్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్స్ మీద చెప్పాడు. బట్ అటు ఇటు అవుతూ ఉంటాయి. హ్మ్. కావాలంటే చూడండి లాస్ట్‌లో మన ఇండియన్ హౌసెస్‌లో ఎంత లేదనుకున్న ఒక 100-200 బ్రిక్స్ మిగిలిపోతాయి. హ్మ్. అవునా? ఒక యాహ్! 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ మిగులుతది. రైట్? కొంచెం సాండ్ మిగులుతది. ఏం చేస్తాం అవన్నీ తీసుకెళ్ళి మన డాబా మీద ఏసుకుంటాం. అవునా కదా! యాహ్! సో, ఇది కూడా అంతే అనమాట. అటు ఇటు అవుతూ ఉంటుంది. ప్రాజెక్ట్‌లో కూడా రిక్వైర్మెంట్స్ కొన్ని కొన్ని డిలీట్ చేసేస్తామనమాట. అందుకే ఎజైల్‌లో మనం ఏం చెప్పామండి? ఇట్ ఈస్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ వి కెన్ డూ చేంజెస్ ఇన్ బిట్వీన్. అవునా కదా! హ్మ్. అండ్ వి ఆర్ యాక్సెప్టింగ్ ది చేంజెస్. మనం ఆహ్, ప్రిన్సిపల్స్‌లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏం చేసామండి? చూడండి. వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్ సెకండ్ పాయింటే ఉంది. హ్మ్. అవునా కదా! యాహ్! హ్మ్. ఒక రిక్వైర్మెంట్ మనకు అక్కర్లేదు. ఎందుకని? మార్కెట్ స్టాండర్డ్స్‌లో దానికి వాల్యూ లేదు. ఆ ప్రొడక్ట్‌కి వాల్యూ లేదు. హ్మ్. అలాంటిది వేరే వేరే కంపెనీ ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు జస్ట్ స్విచెస్ తీసుకోండి. లెగ్రాండ్ హ్మ్. ఒకటుంది. లేదంటే జీఎం ఒకటుంది. అవునా హ్మ్. కదా! గోల్డ్ మెడల్ ఉంది. లెగ్రాండ్. ఇప్పుడు హ్మ్. ఇనీషియల్‌గా లెగ్రాండ్ బా నడుస్తుంది. అప్పుడేం చేస్తారండి? నా దాంట్లో గోల్డ్ మెడల్ పెట్టుకుంటే ఏమన్నా యూజ్ ఉందా నాకు? నా 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 వెబ్‌సైట్‌లో ఎవరైనా పర్చేస్ చేస్తారా గోల్డ్ మెడల్? లేదు. లేదు. అప్పుడేం చేస్తాను నేను? లెగ్రాండ్ పెట్టుకుంటా. లెగ్రాండ్‌తో టై అప్ హ్మ్. అయ్యి లెగ్రాండ్ పెడతా. హ్మ్. తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత లెగ్రాండ్‌కి వాల్యూ లేదు. హ్మ్. అప్పుడు నేనేం చేస్తాను? గోల్డ్ మెడల్ పెడతా. హ్మ్. అవునా కదా! అప్పుడు యాహ్! గోల్డ్ మెడల్ పర్చేస్ చేస్తా. ఇక్కడ కూడా అంతే అనమాట. ఎప్పటికప్పుడు మనం ఆ చేంజెస్ అనేది ఆహ్, ఆహ్, ఐ మీన్ డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ స్టాండర్డ్స్ వి డూ ది చేంజెస్ అనమాట. ఓకే. అర్థమైందా? అర్థం. యాహ్! రైట్. సో, మరి ఇలాంటియన్నీ తీసుకొచ్చేది ఎవరు మనకి? అంటే ప్రొడక్ట్ ఓనర్. ఇనీషియల్లీ ప్రొడక్ట్ ఓనర్ తీసుకొస్తాడు మనకి. హ్మ్. అసలు ప్రొడక్ట్ ఓనర్‌కి ఎలా తెలుసు? ప్రొడక్ట్ ఓనర్ విల్ గెట్ దీస్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ది క్లయింట్స్. క్లయింట్. క్లయింట్ అనేవాడు ఇస్తాడు. బ్రో హ్మ్. మరి అసలు క్లయింట్‌కి కూడా ఐడియా లేకపోతే ఏంటి? ప్రొడక్ట్ ఓనర్‌కి ఐడియా లేదు. ఓకే. నా దగ్గర మనీ ఉన్నాయి బ్రో. ఓకేనా? నేను హ్మ్. ఒక బ్యాంకింగ్ డొమైన్ పెట్టాలి అనుకున్నా. నాకసలు ఏంటో తెలీదు హ్మ్. కదా! బ్యాంకింగ్ డొమైన్ అంటే ఏంటో తెలీదు. నేను ప్రొడక్ట్ ఓనర్‌ని కలిసి తెలిసిపోద్దా? అంటే కాదు. ఇంకా మధ్యలో మనకి బిజినెస్ అనలిస్ట్ అనే ఒక పర్సన్ ఉంటారు. హి ఈస్ ది పర్ఫెక్ట్ పర్సన్ హూ కెన్ హి ఐ మీన్ అతనేం చేస్తాడండి? మార్కెట్‌లో జరిగే థింగ్స్ అన్నిటిని తను క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాడన్నమాట. హ్మ్. అవునా? ఇప్పుడు బ్యాంకింగ్ డొమైన్ ఉంది. వాట్ ఆర్ ది చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది బ్యాంకింగ్ డొమైన్. సో, హ్మ్. హి విల్ క్యాప్చర్ ఆల్ దోస్ థింగ్స్. హి విల్ మేక్ ఎ రికార్డ్. ఎవరైనా హ్మ్. తన దగ్గరికి ప్రాజెక్ట్ కోసం అపియర్ అయినప్పుడు ఏం చేస్తాడండి అతను? హి విల్ షోకేస్ ఎవ్రీథింగ్ టు అస్. ఇలా చేసుకుంటే మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. రైట్? ఆ ఓకే. రిక్వైర్మెంట్స్ అన్నీ మనకిస్తే మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్ ఓనర్ తోటి ఈ టికెట్స్ అనేవి రెడీ చేయించుకుంటాం. హ్మ్. అలాగా ఒక కంపెనీని కన్సల్ట్ అయ్యి
ఆ కంపెనీ ద్వారా మనం ప్రాజెక్ట్ని రెడీ చేయించుకుంటాం. అర్థమైందా? అర్థమైందన్న. సో దీస్ ఆర్ ది థింగ్స్ విల్ బి డన్ బై ది ప్రొడక్ట్. ప్రోడక్ట్ ఓనర్. రైట్. కమింగ్ టు ది సెకండ్ వన్, హీ ఈజ్ నథింగ్ బట్ అ స్క్రమ్ మాస్టర్. ఈ స్క్రమ్ మాస్టర్ ప్రొడక్ట్ ఓనర్ ఎక్కడ కనిపిస్తారండి మనకి? వీ కెన్ సీ దీస్ టూ పీపుల్ ఓన్లీ ఇన్ ఎజైల్ మెథడాలజీ. వాటర్ ఫాల్ లో వీళ్ళిద్దరు కనిపించరు మనకి, అవును. అవునా? రైట్. Yes. బికాస్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వాటర్ ఫాల్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కమింగ్ టు ఎజైల్ మెథడాలజీ, ఇట్ ఈస్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. To habituate these changes, we need some particular roles. Those are called as product owner and scrum masters. రైట్. ఎందుకని ఆ చేంజెస్ ని ఒక టీం చేత హ్యాబిచువేట్ చేయించుకోవాలి మనం. ఓకేనా? ఓకే. ఆ టీం చేత హ్యాబిచువేట్ చేయించుకోగలగాలి. అప్పుడే మనకి ఈజీ అవుతుంది. రైట్. యా. అర్థమైందా? రైట్. స్క్రమ్ మాస్టర్ ఇదే కాదండి, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండివిజువల్ పర్సన్ హూ విల్ వర్క్ ఫర్ టీమ్, స్క్రమ్ టీమ్. ఓకేనా? వాళ్ళ ఓకే. చేసే తప్పులు కావచ్చు, ఓకేనా, ఏదైనా సరే హీ ట్రై టు మినిమైజ్ దేర్ థింగ్. ఓకేనా? ఏవైనా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఆ హెల్ప్ చేయడానికి కావచ్చు. రైట్. ఆల్ దీస్ థింగ్స్ స్క్రమ్ మాస్టర్ విల్ డూ అండి. ఓకేనా? అండ్ చేయడమే కాదు, అంటే వాడు ఏం తప్పు చేస్తే అది దాన్ని దాచిపెట్టేవాడు స్క్రమ్ మాస్టర్ అనుకుంటే కాదండి. దాని నుంచి రెక్టిఫై అయ్యి ఫ్యూచర్లో అలా చేయకోకుండా ఉండగలిగేలా చేయాలి యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్. ఓకేనా? ఓకే. అతన్ని స్క్రమ్ మాస్టర్ అంటారు. ఈరోజు నేను 2 స్టోరీ పాయింట్స్ డెలివర్ చేయగలిగాను. జస్ట్ కన్సిడర్ ఈ స్ప్రింట్ మొత్తానికి నేను 10 స్టోరీ పాయింట్స్ డెలివర్ చేశాను. స్టోరీ పాయింట్స్ అంటే ఏంటి బ్రో? ఓకే, తర్వాత చెప్తాను. 10 టికెట్స్ డెలివర్ చేశానండి. ఓకే. నాకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది. 10 ఇయర్స్ తర్వాత కూడా నేను 10 టికెట్స్ డెలివర్ చేస్తానా? లేదు. లేదు కదా. నేను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి కదా. నా స్కిల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. నా స్కిల్ ఇంక్రీజ్ అవ్వలేదు అనుకోండి, నాకంటే అప్గ్రేడెడ్ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్ వస్తాడు. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి నువ్వెందుకు, అవునా కదా? నాకు ఫ్రెషర్ చాలంటాడు. రైట్. నీకు 10 లక్షలు ఇస్తున్నాను, వాడికి 2 లక్షలు ఇస్తే చాలు, నీట్గా మొత్తం చేసి పెట్టేస్తాడు అంటాడు. రైట్. సో ఇలాంటి కాకుండా వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఇవన్నీ మనం ఎక్కడ మాట్లాడుకున్నాం? లాస్ట్ పాయింట్ లో చెప్తున్నాం. ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం ది టీమ్ రిఫ్లెక్ట్స్ ఆన్ హౌ టు బికమ్ ఎఫెక్టివ్. రైట్ ఆర్ రాంగ్? అంటే టీం ఒకటే కాదండి ఇక్కడ మనం మాట్లాడుకుంది. టీం అయి ఉండొచ్చు, కానీ టీం ఒక్కదాని గురించే మనం మాట్లాడకూడదు ఇక్కడ. రైట్. వీ హ్యావ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకేనా? ప్రతి పర్సన్ గురించి మాట్లాడాలి. లేదనుకోండి చాలా కష్టం అయిపోతుంది. రైట్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? నో. రైట్. సో కమ్ డౌన్. కమింగ్ టు ది స్క్రమ్ టీమ్. ఈ స్క్రమ్ టీమ్ అంటే ఏంటంటే అసలు మనకి ఈ స్క్రమ్ టీమ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్. వాళ్ళ వర్క్ ఏంటండి? వాళ్ళ వర్క్ ఏం లేదు, సింపుల్. అవునా? ఏం చేస్తారు? మన క్లయింట్స్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు వర్క్ ఇస్తారు, పీస్ ఆఫ్ వర్క్ ఇస్తారు. ఆ వర్క్ ని ఆన్ టైమ్ లో కంప్లీట్ చేసి వాళ్ళ వర్క్. ఇంకేమైనా చేస్తారంటే ఇంకేం చేయరు వాళ్ళు. రైట్ ఆర్ రాంగ్? వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. ఇనిషియల్ గా వాళ్ళు ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇస్తే చాలు. రైట్. వాళ్ళనే డెవలప్మెంట్ టీమ్ అంటాం, సారీ స్క్రమ్ టీమ్ అంటాం. స్క్రమ్ టీమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెవలపర్స్ ప్లస్ టెస్టర్స్. అర్థమైందా? అర్థం కాదు. ఎస్. రైట్. కమింగ్ టు ది ఆర్టిఫాక్ట్స్. వాట్ ఈస్ ది ఫస్ట్ ఆర్టిఫాక్ట్ అండి? ప్రొడక్ట్ బ్యాక్లాగ్. ప్రొడక్ట్ బ్యాక్లాగ్. మనం వాటర్ ఫాల్ లో మాట్లాడుకున్నాం. ఏమని? వాటర్ ఫాల్ లో మనకి కంప్లీట్ గా 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉండాలి అన్నారు. అవునా? ఎందుకని 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్ 100% ఉండాలి అన్నాను? ఎందుకని? వాళ్ళకి మొత్తం 100% ఆఫ్ రిక్వైర్మెంట్ వస్తే నెక్స్ట్ స్టెప్ కు ప్రొసీడ్ అవుతారు. అవును కదా. బట్ ఇక్కడ మనకి ఎజైల్ లో 100% కావాలన్నానా? లేదు. లేదు. ఎందుకని? we can proceed with initial like 10% ఉన్నా చాలు. 10% ఉన్నా చాలు. 2 to 3 మాడ్యూల్స్ మనం డెవలప్ చేసుకోగలిగినా చాలు. సో ఇనిషియల్ గా because client can get some initial like revenue. అంతే. ఇనిషియల్ రెవెన్యూ అనేది ఇనిషియల్ గా రాదులేండి, అంత త్వరగా రాదు. ఇట్ నీడ్స్ సమ్ టైం.
అది కూడా హ్మ్. చెప్తాలేండి. ఓకేనా? హ్మ్. ఫ్యూ డేస్‌లో నేను చెప్తాను అది కూడా. ఓకే. ఎలా జరుగుతది ఏంటి అనేది. అది నేను హ్మ్. చెప్తాను. హ్మ్. ఇనిషియల్‌గా అంటే ఇప్పుడు ఒక 10% తోటి అతనేం జనరేట్ చేసుకోలేడులెండి. అవును. ఓకేనా? ఒక 10% అయ్యిందనుకోండి. ఆ 10%తో అతనేం డెవలప్ చేసుకుంటాడు? ఏం అవ్వదు. కానీ ఎలా జనరేట్ చేసుకోవాలి? ఎంత పర్సెంట్ చేసుకోవాలనేది నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్స్‌లో కొన్ని చూపిస్తా మీకు. ఓకే. ఆల్రెడీ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ! ఆహ్, ఐ మీన్ వేరే ఇవున్నాయిలెండి. అవి నేను హ్మ్. చూపిస్తాను మీకు. బట్ అవన్నీ నేను ఇక్కడ హ్మ్. చూపించలేను కదా! కంపెనీ ప్రాజెక్ట్స్ అలాంటివి ఉన్నప్పుడు యాహ్! చూపిస్తే ఇదవుతది. కాబట్టి హ్మ్. ఐ వోంట్ షో యూ దోస్. బట్ దాని నుంచి డిజైన్ చేసిన వేరే డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. సో, నేను ఐ విల్ షో యూ దోస్ థింగ్స్. ఓకే. ఓకేనా? సో, హ్మ్. ఇప్పుడు ఏంటండి ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాము? సో, ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అనేది మనకి ఇనీషియల్‌గా ఒక 10% ఉన్నా మనం వర్క్ చేయగలుగుతాం. ఓకేనా? ఎందుకని? వి ఆర్ వర్కింగ్ ఇన్ ఎ స్ప్రింట్ వైస్. ఓకే. అవునా కదా! ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఉంది మన దగ్గర. ఆ పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ గురించే మనం వర్క్ చేస్తున్నాం. హ్మ్. రైట్ ఆర్ రాంగ్? అందుకనే మనకి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఇంట్రొడ్యూస్ చేసింది జీరాలో అందుకే మనకి. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో మనం ఏం చేస్తున్నాము? 10% ఆఫ్ వర్క్ తీసుకొని ఆ వర్క్‌ని చేస్తాం. ఆ వర్క్ అయ్యేలోపు ఏం చేస్తామండి? ప్రొడక్ట్ ఓనర్ ఇంకో 10% ఆఫ్ వర్క్ తీసుకొస్తాడు. అవునా కదా! యాహ్! ఇంకో నెక్స్ట్ 10% ఆఫ్ వర్క్ తీసుకొస్తాడు. అప్పుడేం చేయొచ్చు మనం ఈజీగా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్క మాడ్యూల్ తోటి వర్క్ చేసుకొని సింపుల్‌గా మనం ఆ వర్క్‌ని కంప్లీట్ చేయగలుగుతాం. లేదనుకోండి ఏమవుతుంది? మళ్ళీ ఏదైనా మిడిల్‌లో చేంజెస్ వచ్చాయనుకోండి, ఆ చేంజెస్ చేయడానికి మనకి టఫ్ అయిపోద్ది. హుహు. అవునా కదా! అవును. సో, అందుకని మనం ఏం చేస్తామంటే ఇనీషియల్‌గా 10-25% ఆఫ్ వర్క్ అనేది తీసుకొని, ఆ వర్క్ గ్రాడ్యుయల్‌గా కంప్లీట్ అవుతుంది అనిపించుకొని, రిమైనింగ్ వర్క్‌ని యాడ్ చేపించుకుంటూ ఉంటాం. ఓకే. కొంతమంది ఏం చేస్తారండి, ఒక 50% ఆఫ్ వర్క్ తీసుకుంటారు. ఆ 50% ఆఫ్ వర్క్ తోటి కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. అవునా? హుహు. ఓకే. రైట్. సో, ఆ బేసిస్ మీద మనం ఏం చేస్తామండి, ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో వి ఆర్ హ్మ్. గోయింగ్ టు కీప్ ది రిక్వైర్మెంట్స్. టికెట్స్. ఓకే. ఓకే. నాట్ రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ అన్నా, టికెట్స్ అన్నా అవ్వచ్చు. బట్ ఇనీషియల్‌గా వి విల్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ టికెట్స్. టికెట్. ఓకే. జీరోలోకెళ్ళిన తర్వాత రిక్వైర్మెంట్ అనేది మనం మాట్లాడుకుందాం. హ్మ్. ఓకేనా? రైట్. వాట్ ఓకే. ఈస్ ది స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అండి? స్ప్రింట్ బ్యాక్‌లాగ్ ఈస్ నథింగ్ బట్ వి ఆర్ పికింగ్ సమ్ టికెట్స్ ఫ్రమ్ ది ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఫర్ బ్యాక్‌లాగ్. అవునా? హ్మ్. ఇట్ హాస్ సమ్ వాల్యూ. వాల్యూ లేకోకుండా ఏదైనా డెవలప్ చేస్తామా? లేదు. చేయం. లేదు. చెయ్యం. కదా! ఎందుకని? ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. హ్మ్. అవునా కదా! అందుకని మనం ఏం అవును. చేస్తాము? ఆ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో నుంచి కొంత వాల్యుబుల్ సాఫ్ట్‌వేర్‌ని పిక్ చేసుకుంటాం. హ్మ్. రైట్ ఆర్ రాంగ్? సో, ఆ వాల్యుబుల్ రైట్. సాఫ్ట్‌వేర్‌ని పిక్ చేసుకొని, దాని నుంచి మనం ఏం చేస్తామండి? వి ఆర్ గోయింగ్ టు డెవలప్ సంథింగ్. హ్మ్. ఓకే. సో, జస్ట్ ఇన్ ఓకే. కేస్ మీరు బయటకి వెళ్లారు. ఓకే. మీరు బయటకి వెళ్లారు. మీరు మీ ఫ్రెండ్స్ బయటకి వెళ్లారు. సో, ఏం చేసాడు? మీరు బిర్యానీ సారీ బటర్ నాన్ ఆర్డర్ చేశారు. హ్మ్. బటర్ నాన్ ఆర్డర్ చేస్తే వాడేం చేసాడండి? మొత్తం మాడిపోయింది. హ్మ్. మీకు తెచ్చిచ్చాడు. తింటారా? హుహు. హ్మ్. తినరు. పోనీ తినలేదు సరే. పేమెంట్ అన్నా చేస్తారా? చేయం. వాల్యూ లేని దానికి ఎందుకు పే చేస్తారసలు? హ్మ్. ఇప్పుడు వాల్యూ లేని అక్కడ మీరు అక్కడి దాకా వెళ్లారు. మీకు టైమ్ వేస్టా? హ్మ్. బైక్‌లోనో, కార్‌లోనో వెళ్లారు. పెట్రోల్ వేస్టా? యాహ్! అవునా? అంత దూరం హ్మ్. ఒక 1 కిలోమీటర్ ఎళ్లారు. ఎనర్జీ వేస్టా? హుహు. ఇన్ని వేస్ట్ చేసుకున్న తర్వాత మీకేమన్నా స సర్టెన్ ప్రొడక్ట్ వచ్చిందంటే ప్రొడక్ట్ కూడా బాలేదు. యాహ్! మళ్ళీ దానికి పేమెంట్ చేస్తారా అంటే చేస్తే అంత పిచ్చతనం ఏది ఉండదు. అంతే. హ్మ్. ఇక్కడ కూడా అంతే అనమాట. ఒక వాల్యూ ఉంటేనే మనం ఆ ప్రొడక్ట్‌ని డెవలప్ చేస్తాం. వితౌట్ హావింగ్ ఓకే. ఎనీ వాల్యూ వి ఆర్ నాట్ గోయింగ్ టు డెవలప్ ది థింగ్స్. ఓకేనా బ్రో! ఇవన్నీ మరి నాకెలా తెలుస్తాయి? అంటే మనం జీరాలో నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. ఫ్రమ్ స్క్రాచ్. హ్మ్. ఓకే. కొన్ని మాడ్యూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, సైడ్ నుంచి నేను కొన్ని వేరే ప్రాజెక్ట్స్ ఇస్తా నేను. హ్మ్. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా! సైడ్ నుంచి దీంతో పాటుగా అవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి మీకు ఈజీ అయిపోతుంది. ఓకే. ఓకేనా? హ్మ్. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. మీరేం రాయరు. ఇనిషియల్‌గా మీరేం రాయరు. హ్మ్. కంపెనీస్‌లో రాయరు మీరు. హ్మ్. యూ ఆర్ నథింగ్ ఐ మీన్ యూ డోంట్ హావ్ ది యాక్సెస్ టు క్రియేట్ ఎనీథింగ్. హ్మ్. ఇనిషియల్‌గా మీరు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 6 మంత్స్ దాకా మీకసలు జీరా బోర్డ్ మీద ఒక క్రియేట్ చేయడానికి యాక్సెస్ కూడా ఇవ్వరు. ఓకే. జీరా అడ్మిన్స్ ఉంటారు. మీకు దే వోంట్ గివ్ యూ ఎనీ యాక్సెస్. హ్మ్. ఎందుకని అంటే మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని మీకు
చేయగలరా? చేయలేదా? కొత్తగా జాయిన్ అయినప్పుడు మీరు చేయగలరా? చేయలేరా? అన్న ఒక ఇది ఉంటది. అందుకని మనకేం చేస్తారండి, హ్మ్. దే విల్ కీప్ ఇన్ ఏ ప్రొబేషనరీ పీరియడ్. ఓకే. ఫస్ట్ 6 మంత్స్ ఏం చేస్తారు? దే ట్రై టు టెస్ట్ యూ. హ్మ్. యూ ఆర్ ఫిట్ ఆర్ నాట్. హ్మ్. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఫిట్, దే విల్ ట్రై టు గివ్ యూ స్మాల్ యాక్సెసెస్. ఓకేనా? హ్మ్. తర్వాత ఓకే. ఇనిషియల్‌గా, గ్రాడ్యుయల్లీ తర్వాత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు హ్మ్. నేను న్యూ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాను. ఐయామ్ ఏ సేఫ్ స్క్రమ్ మాస్టర్ 6.0 సర్టిఫైడ్. సో, నేను హ్మ్. జాయిన్ అయ్యానా గాని నాకు ఇవ్వరు కదా! హుహు. నాకు ఇనిషియల్‌గా 3 మంత్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఇచ్చారు. ఆ హ్మ్. ప్రొబేషనరీ పీరియడ్‌లో ఐ డోంట్ హావ్ యాక్సెస్ టు క్రియేట్. హ్మ్. ఓకేనా? ఒక బగ్ క్రియేట్ చేయడానికి తప్పించి నాకు ఇంక ఏది లేదు. హ్మ్. ఓకే. సో, నేను నా పాత ప్రాజెక్ట్‌లో అయితే ఐ డు హావ్ ఎ టోటల్ యాక్సెస్ ఉంది నాకు. హ్మ్. ఓకేనా? ఎందుకని? థట్ ఈస్ మై ఓల్డ్ ఆర్గనైజేషన్. మై హ్మ్. ఓల్డ్ ఆర్గనైజేషన్ నోస్ మీ. హ్మ్. రైట్? సో, నేనేం చేస్తాను అంటే నా ఓల్డ్ ఆర్గనైజేషన్ తెలుసు. బట్ న్యూ ఆర్గనైజేషన్‌కి తెలుసా? తెలీదు. నో. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ. సో, రైట్? సో, థట్స్ ది హ్మ్. రీజన్ దే హావెంట్ గివెన్ మీ ఎనీ యాక్సెస్. ఓకే. ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే. ఈ యాక్సెస్ ఇవ్వాలి. ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే. హి నీడ్స్ సమ్ సో, అతనికి ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి రైట్. వి విల్ గివ్ యూ సమ్ అదర్ యాక్సెసెస్. రైట్ ఆర్ హ్మ్. రాంగ్? అలాగా అడ్మిన్స్‌ని అడిగి మళ్ళీ మన మేనేజ్మెంట్ దగ్గర నుంచి మెయిల్స్ పెట్టించుకొని ఆహ్, హ్మ్. అడ్మిన్ టీమ్‌కి, అడ్మిన్ టీమ్ దగ్గర నుంచి ఆ పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఓకే. అలా అన్నమాట. ఓకేనా? ఒక్కొక్కసారి కొంతమందికేంటంటే ఆల్ యాక్సెస్ ఇచ్చేస్తారు. హ్మ్. ఓకేనా? సో, అలాగా. ఇప్పుడు నా ఫ్రెండ్ నా ఐ మీన్ ఒక స్టూడెంట్‌కి ఏమైందంటే అసలు స్ప్రింట్ క్రియేట్ చేయడానికి కూడా యాక్సెస్ లేదు. హ్మ్. మరి అతను స్ప్రింట్ చేయాలి కదా! హ్మ్. అందరూ మరేంటి నాకిలా ఇవ్వట్లేదు, లేదు అంటే అడగండి. మరి హ్మ్. మీరు స్ప్రింట్ స్టార్ట్ చేయాల్సింది మీరే కదా! హ్మ్. అడగండి, ఆ యాక్సెస్ ఇస్తారు. అంటే ఏం చేశారంటే స్ప్రింట్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఇచ్చారు. రైట్? ఓకే. సో, అలాగా పర్మిషన్స్ అనేవి ఉంటాయండి. ఆ పర్మిషన్స్ అన్ని హ్మ్. మనం తెచ్చుకోవాలి. మేనేజర్‌ని అడుగుతామా? అహా! లేదు లేదు. అడ్మిన్స్‌ని అడుగుతాం. హ్మ్. జీరా అడ్మిన్ అడ్మిన్స్. అనేవాడు ఉంటాడు. ఓకే. డైరెక్ట్‌గా జీరా అడ్మిన్‌కి మెయిల్ పెడతామా? జీరా అడ్మిన్‌కి మెయిల్ పెడతాము. మళ్ళీ జీరా ఓకే. అడ్మిన్ ఏం చేస్తాడో తెలుసా? రిటర్న్ మెయిల్ పెడతాడు నాకు. హ్మ్. ప్లీజ్ గెట్ ఎ కన్ఫర్మేషన్ మెయిల్ ప్లీజ్ గెట్ మీ హ్మ్. బ్యాక్ ఏ కన్ఫర్మేషన్ మెయిల్ ఫ్రమ్ హ్మ్. యువర్ కన్సర్న్ హ్మ్. మేనేజర్. హ్మ్. మనం ఏం చేయాలి? మేనేజర్‌కి పింగ్ చేయాలన్నమాట. మేనేజర్ ఓకే. నాకు ఆ పర్మిషన్స్‌ని ఇప్పించండి. నేను స్ప్రింట్ హ్మ్. స్టార్ట్ చేయాలి. హ్మ్. అవన్నీ చేస్తే ఆ మేనేజర్ ఏం చేస్తాడు? ఓకే. అతనికి యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి జీరా హ్మ్. అడ్మిన్‌కి మెయిల్ చేస్తాడన్నమాట. ఓకే. మనల్ని పింగ్ చేసి మెయిల్ చేస్తాడు. హ్మ్. అప్పుడు మనకు పర్మిషన్స్ వస్తాయి. ఓకే. వచ్చిన తర్వాత ప్రతి పర్మిషన్ కరెక్ట్‌గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. హ్మ్. కరెక్ట్‌గా లేదనుకోండి మళ్ళీ మెయిల్ పెట్టించండి అంటాడు. హ్మ్. మేనేజర్‌కి చిరాకొస్తది. అవునా? హ్మ్. అందుకే హ్మ్. మీకసలు ఏమేం కావాలి అనేది హ్మ్. ఖచ్చితంగా ముందే మీరు అడగాలన్నమాట. అన్ని సార్లు హుహు. అడగకూడదు. హ్మ్. ఓకేనా? మీకసలు ఏ పర్మిషన్స్ కావాలి అన్నీ అడగడమే. హ్మ్. హ్మ్. ఓకేనా? ఒకసారి ఏంటి మీకు స్ప్రింట్‌కి సారీ స్టోరీ పాయింట్స్ అన్నాను కదా! ఇందాకడ. హ్మ్. ఆ స్టోరీ పాయింట్స్‌కి కావాల్సింది ఉండదు మీకు. ఓకే. ఓకేనా? ఆ ఫీచర్ ఉండదు మీకక్కడ. హుహు. మీకు ఆ ఫీచర్ కావాలి. మరి ఆ ఫీచర్ కోసం కూడా మళ్ళీ మీ ప్రొడక్ట్ ఓనర్ మళ్ళీ అడ్మిన్‌ని అడుగుతారా? అడగలేము. హ్మ్. అక్కడ మీకు ఏమేం ఓకే. కావాలి, ఏంటి అన్నీ ఒకసారి ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ హ్మ్. పింగ్ చేసేయాలి. ఓకే. పింగ్ చేస్తే అవన్నీ రెడీ చేసిస్తాడు. హ్మ్. బ్రో ఒక్కొక్కసారి అవన్నీ మీరే జేసుకోవాలి. మరి అవన్నీ హ్మ్. నేనెలా జేస్తానంటే అవన్నీ నేను జీరాలోనే చూపిస్తాను. ఎలా ఓకే. చేసుకోవాలి, అంటే మనం ఏంటి? చేసుకోవడం ఎలా మనం ఆ! మన అంతే. ఓన్‌గా గూడా అన్నీ చేసుకోవడం అనేది ఓన్‌గా కూడా మనం నేర్చుకోవాలి. ఓకే. చేసుకోవాలి. రైట్. హ్మ్. నేనేం టచ్ చేయను కదా బ్రో! జస్ట్ స్ప్రింటే కదా! అంటే కాదు. ఒక్కొక్కసారి హ్మ్. జీరా అడ్మిన్స్ ఉండరు. అప్పుడేం హ్మ్. జేస్తారు? మనమే మీ జేసుకోవాలి. మేనేజర్ హ్యాండిల్ జేస్తాడు. హ్మ్. మీ మేనేజర్స్ ప్రొడక్ట్ ఓనర్ హ్యాండిల్ జేస్తాడు. ప్రొడక్ట్ ఓనర్ ఇవన్నీ ఇవ్వాలంటే ఆయనకి కుదరదు కదా! హ్మ్. మీకు యాక్సెస్ ఇచ్చేస్తాడు. మీరే జేసుకోండి అంటాడు. ఓకే. మీకు రాలేదనుకో ఖచ్చితంగా మీరే ఇబ్బందుల్లో పడతారు. ఒక 5 హ్మ్. ఇయర్స్, 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ హ్మ్. రాలేదనుకోండి ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. ఓకే. సో, ఇయన్నీ నాకు ఏమేమి యాక్సెస్‌లు కావాలి అయన్నీ మనం ఫర్దర్ ప్రాక్టీస్ అప్పుడు తెలుస్తాయా అన్న? అన్నీ తెలుస్తాయి మనకి. ఓకే. ఓకే. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తెలుస్తాయి. హ్మ్. జీరా అడ్మిన్ కూడా ఎంతో కొంత నేర్పిస్తాను. హ్మ్. టోటల్ చెప్పను గానీ, ఓకే. అవసరమైనంత వరకు నేను జీరా అడ్మిన్ కూడా చెప్తాను. హ్మ్. మనకి ఈ వర్క్ ఫ్లోస్ ఏంటి? అసలు మైగ్రేషన్స్ ఏంటి? ఎందుకంటే ఒక స్టూడెంట్‌ని మైగ్రేషన్ చేయమన్నారంట. హ్మ్. ఓకే. అంటే నాట్ నౌ ఒక 3 ఇయర్స్ బ్యాక్. హ్మ్. మైగ్రేషన్ అంటే అతనికి తెలీదు మరి. ఏం హ్మ్. చేస్తాడు?
మైగ్రేట్ చేయండి అన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ నుంచి ఈ డేటాని ఒక ప్రాజెక్ట్ నుంచి ఒక ప్రాజెక్ట్ మైగ్రేట్ చేయండి అన్నప్పుడు మైగ్రేషన్ అనేది తెలియకపోతే ఎలా ఉంటుంది? అదే అసలు అది అతని డ్యూటీ కాదు. మైగ్రేషన్ అనేది అతని డ్యూటీ కాదు. అడ్మిన్స్ డ్యూటీ. బట్ ఆ ప్రాజెక్ట్‌లో అడ్మిన్ లేడు. సో, అప్పటి నుంచి నేను కూడా మైగ్రేషన్ చెప్తున్నాను. మైగ్రేషన్ ఇస్ వెరీ సింపుల్. ఒక ఫ్యూ ఓకే మినిట్స్‌లో అయిపోద్ది. ఓకే. లైక్ ఒక ఇంటర్ఫేస్ తెలియాలా? అంతే. ఏం లేదు. ఓకే. మనకి జీరా అసలేం లేదు బ్రో. మీరు హ్మ్. ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు ల్యాప్‌టాప్‌లో. హ్మ్. హ్మ్. ఓకేనా? ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. ఏం చేస్తారు? నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా! హ్మ్. ఇక్కడ కూడా అంతే. ఓకే. జీరా చాలా ఈజీ. కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే చాలా ఈజీ. హుహు. ఓకేనా? హ్మ్. రైట్. ఇప్పుడు అర్థమైందా లెట్స్ సే ఒక చిన్న ఆ! డౌట్ అన్న మామూలుగా యాహ్! నువ్వు అది చెప్పినందుకు వచ్చిన డౌట్. రైట్. రైట్. లెట్స్ సే ఇఫ్ ఎ పర్సన్ హాస్ ఎ స్క్రమ్ నాలెడ్జ్ ఓకే. అలాంగ్ విత్ ద జీరా అడ్మిన్ నాలెడ్జ్. హుహు. సో, తన 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 పొజిషన్ ఇంకా కొద్దిగా ఇన్ ద ఇన్ ద టీమ్ లెట్స్ సే ఫర్ ద మేనేజర్ హి థింక్స్ లైక్ ఓకే హి ఈస్ వాల్యూడ్ అనా? అలా ఏం లేదు. హుహు. అలా ఏం లేదు. హ్మ్. అన్నీ తెలిసినయి అనుకోండి, హ్మ్. మేనేజర్‌కి కొంచెం బర్డెన్ తగ్గుద్ది. హుహు. మీకు తెలియలేదనుకోండి ఏం చేయాలి మళ్ళీ? హ్మ్. మళ్ళీ మళ్ళీ వేరే స్క్రమ్ లీడ్ ఉంటాడు ఇంకతను. అతనితోటి మళ్ళీ ఓకే. తెప్పిస్తూ ఉంటాడు. హుహు. ఓకేనా? బట్ మన ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వి హావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఓకేనా? మళ్ళీ హ్మ్. లీడ్‌ని అడుగుతూ ఉన్నాం అనుకోండి, ఆ వాడేం చేస్తాడు? మేనేజర్ ఇతనికి అంత రాదనుకుంటా. జీరా అంత ఇదిగా లేదు. చాలా డౌట్స్ అడుగుతున్నాడు నన్ను అంటాడు. హ్మ్. ఎందుకని? వా వాడికన్నీ హ్మ్. తెలుసు కాబట్టి రేపు వాడికి హైక్స్ కావాలన్నప్పుడు ఇలాంటివి యూజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. అందుకని మనం అన్నీ తెలుసుకోవాలి. ఓకే. దానికోసం తెలుసుకుంటే సరిపోదు. ప్రాక్టీస్ ఈస్ ది కీ. ప్రాక్టీస్ ఓకేనా? ప్రాక్టీస్ ఈస్ ది కీ. హ్మ్. మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి, హ్మ్. యూ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. అంతే సింపుల్. ఓకే. ఓకేనా? అందుకే నేను హ్మ్. ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తాను. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ అనేది మీరు చెయ్యాలి. ఓకే. ఓకేనా? సో, మనం ఈ చేస్తే ప్రాజెక్ట్స్‌లో ఏదైతే చేస్తామో రియల్ టైమ్‌లో గూడా అదే చేస్తాం గదా! అదే ఉంటది. సేమ్. ఓకే. సేమ్ ఉంటది. అంతే. హ్మ్. ఈరోజు నేను నా ఆర్గనైజేషన్‌లో ఏదైతే చేస్తున్నానో, యూ హ్మ్. ఆర్ గోయింగ్ టు డు ది సేమ్ థింగ్. ఓకే. ఓకే. దేర్ ఆర్ నో చేంజెస్. హ్మ్. ఓకేనా? హ్మ్. బ్రో ఇది మిస్ అయింది, అది మిస్ అయిందంటే నేను చెప్పే దాంట్లో ఆల్మోస్ట్ 90% మీకు అక్కడే ఉంటదండి. ఓకే. ఓకే. 90% పక్కాగా ఉంటుంది. హ్మ్. ఇంకేదైనా చేంజెస్ ఉంటే అవి ఇంకా మీ ఆర్గనైజేషన్‌లో ఇంటిగ్రేట్ చేసుకునేవి. ఓకే. ఓకేనా? హ్మ్. నార్మల్ యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు అంటే, ఆ స్క్రమ్ మాస్టర్ చేసే వర్క్ అంతా నేను చేసి చూపిస్తాను. హ్మ్. ఓకేనా? ఓకే అండి. రైట్. ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటో చెప్పండి? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! ఆహ్, ప్రెజెంట్ ప్రెజెంట్ కాదు. కరెంట్. కరెంట్ కరెంట్ టికెట్స్ ప్లస్ ప్రీవియస్ టికెట్స్. కరెంట్ బిల్డ్. కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. ప్రీవియస్ అవునా? బిల్డ్. ఇట్ ఈస్ ది హ్మ్. కాంబినేషన్ ఆఫ్ హ్మ్. కరెంట్ బిల్డ్ హ్మ్. ప్లస్ ప్రీవియస్ ప్లస్ బిల్డ్. ప్రీవియస్ బిల్డ్. అంటే ఏం చేస్తాం అక్కడ మనం? వి ఆర్ గోయింగ్ టు యాడ్ ది థింగ్స్. యాడ్ యాహ్! యాడ్ చేయడం వల్ల దానికేమైనా యూజ్ అవుద్దా అంటే యూజ్ అవుతది. ఎలాగా? హ్మ్. ఒక వెర్షన్ కింద డిజైన్ అవుతుంది. హుహు. అవునా? యాహ్! మన మొబైల్‌లో అప్డేట్స్ ఎలా అయితే వస్తున్నాయో, హ్మ్. ఇక్కడ కూడా ఆ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓకే. రైట్? ఎలా వస్తాయి అప్డేట్స్? బై చెప్పండి. బై యాడింగ్ యాడింగ్. యాడింగ్ ఇంటూ ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్. అవునా కదా? హ్మ్. మనం దీనికొక వాల్యూ ఇస్తున్నాం. రైట్? ఈ ఈ హ్మ్. సాఫ్ట్‌వేర్‌నని డిజైన్ చేసి ఒక వెర్షన్ కింద మనము ఒక 3 మంత్స్‌కో, 5 మంత్స్‌కో అవునా? హ్మ్. క్వార్టర్లీ రిలీజెస్, హాఫ్ ఇయర్లీ రిలీజెస్ ఇలా ఉంటాయి మనకి. హాఫ్ ఓకే. ఇయర్లీ రిలీజెస్‌లో ఎన్ని మాడ్యూల్స్ కావాలి, ఇయర్లీ రిలీజెస్‌లో ఎన్ని మాడ్యూల్స్ కావాలి. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం? డిజైన్ చేసుకుంటున్నాం ప్రీవియస్‌గానే. హ్మ్. హ్మ్. డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం. అవునా? సో, యాహ్! దాన్నేం చేస్తున్నాము? అవసరమైనప్పుడు మనము తీసి ఉపయోగించుకోవాలి. రైట్? మార్కెట్ యెస్. స్టాండర్డ్స్ ప్రకారం ఎప్పుడైతే అది యూజ్ అవుతదో దాన్ని అప్పుడు తీసి మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఐఫోన్‌కిను సామ్‌సంగ్‌కి మంచి కాంపిటీషన్ ఉంది. హ్మ్. ఓకే. ఐఫోన్ ఏం చేసింది? ఒక మొబైల్‌ని డిజైన్ చేసి రెడీ పెట్టుకుంది రిలీజ్‌కి. యాహ్! సామ్‌సంగ్ కూడా ఇంకో మొబైల్ రిలీజ్ చేసి పెట్టుకుంది దగ్గరగా. ఓకేనా. ఇంకా రిలీజ్ చేయలేదు. రెడీ చేసి పెట్టుకుంది. ఓకే. సో, హ్మ్. ఎప్పుడైతే ఐఫోన్ 18 రిలీజ్ చేస్తున్నారో
సామ్‌సంగ్ ఏం చేస్తదండి? మరి వాళ్ళ ఐఫోనే ప్రొడక్ట్. యెస్. హ్మ్. ఇప్పుడు అందరూ ఐఫోన్ మీద పడిపోయారనుకోండి. అందరూ కొనేసారు. హ్మ్. కొన్న తర్వాత 1 వీక్ తర్వాత సామ్‌సంగ్ కూడా రిలీజ్ చేసిందనుకోండి. అందరూ కొనేసారు కదా! మళ్ళీ సామ్‌సంగ్ కొంటారా ఏంటి? ఏ ఇంకా నవీన్? కొనరు. కొనరు. కాబట్టి ఏం హ్మ్. చేస్తది? ఐఫోన్ రిలీజ్ చేస్తున్నప్పుడు సామ్‌సంగ్ కూడా తన మొబైల్‌ని రిలీజ్ చేస్తది. హ్మ్. అప్పుడేం చేస్తారండి? వేరియేషన్స్ చెక్ చేసుకుంటారు. ఏది బెస్ట్ అనేది చెక్ చేసుకుంటారనమాట. యాహ్! యూజువల్‌గా ఐఫోన్ రిలీజ్ అయిన 1, 2 డేస్‌కి సామ్‌సంగ్ గూడా అనౌన్స్ చేస్తది న్యూ మోడల్ అంతే. డిజైన్ న్యూ రిలీజ్. మోడల్ అని. అవునా? హ్మ్. ఐఫోన్ హ్మ్. పర్చేస్ చేసుకుందాం అనుకున్న టయానికి ఏం చేస్తారు? ఇప్పుడు ఐఫోన్ యూజర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఇంక హ్మ్. ఐఫోన్‌కెళ్ళిపోతారు. యాహ్! అవునా? ఇప్పుడు హ్మ్. కొంతమందుంటారు. ఐఫోన్ కాకోకుండా నాకు ఏదైనా పర్లేదు. హ్మ్. అవునా? సో, నాకు బెస్ట్ మోడల్ కావాలనుకుంటారు. హ్మ్. ఐఫోనే బెస్ట్ అనేదేం కాదు కదా! హ్మ్. అవును. నాకు బెస్ట్ మోడల్ కావాలి అని చూసుకుంటారు కొంతమంది. బెస్ట్ మోడల్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారండి? ఐఫోన్ మీద ఈ ఫీచర్స్ ఎక్కువున్నాయి. మొబైల్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? సామ్‌సంగ్‌కెళ్ళిపోతారు. సామ్‌సంగ్ రిజల్ట్. అవునా? S25, S26 బావున్నాయి. ఓకే. హ్మ్. సో, దానికెళ్ళిపోతారు. అలాగా. ఐఫోన్‌కి ఏంటండి బ్యాడ్ కొంచెం హ్మ్. ఇదేముంటుందండి, అంతా ఒకటే ఉంటుంది. జస్ట్ యూఐ డిజైన్ హ్మ్. చేంజ్ చేస్తున్నాడు. చేంజ్ చేస్తాడు. బ్యాక్ 2 కెమెరాస్ ఉంటే ఇప్పుడు ఏం చేశాడంటే సింగిల్ కెమెరా పెట్టాడు. ఫీచర్స్ అన్నీ సేమ్. హ్మ్. అవునా? 15 నుంచి 16కి ఏంటి అంటే కెమెరాస్‌ని రివర్స్ తిప్పాడు. 17కి ఏంటి అంటే ఎనకాల ప్లాస్టిక్‌ది అంటించాడు. అవునా? 18కి సాగదు. 16కి 18కి 16-17కి ఏం చేయలేదు. కొద్దిగా ఫ్లాష్ లైట్‌ని పక్కకు జరిపాడు. అదే అంటున్నాను గదా! 17కి ఏం హ్మ్. చేశాడండి ఎనకాల దాని పైన ఒకటి హ్మ్. ప్లాస్టిక్‌ది ఒకటి చిన్నది అంటించాడు. హ్మ్. అవునా? ఆ హ్మ్. ప్లాస్టిక్ తీస్తే ఏముందంటే ఐఫోన్ 16, ఐఫోన్ 17 2 ఒకటే. రైట్? అవును. ఇప్పుడు హ్మ్. బట్ సామ్‌సంగ్ 25 ఎస్‌కిను 26 ఎస్‌కి డిఫరెన్స్ ఏదో ఒకటి కనిపించాలి కదా! హ్మ్. కనిపించలేదనుకోండి మళ్ళీ అది కూడా అదే. అందుకని ఆ హ్మ్. వేరియేషన్స్ చూసుకుంటారన్నమాట. ఇప్పుడు యాహ్! 18 రిలీజ్ చేస్తున్నాడు అంటున్నారు. హ్మ్. 18కి ఏం అంటిస్తాడు? హుహు. అది. 18లో మేజర్ చేంజెస్ ఏం లేవన్నా బేసికల్లీ. మీకు రిలీజ్ ఆహ్, అయిపోయిందా అక్కడ? మాకు ఇదే ఇనీషియల్‌గా ఇవి వీళ్ళు రివ్యూస్ చేస్తారు గదా! టెక్స్. ఓకే. ఓకే. వాళ్ళకొచ్చేసినాయి అవి. ఓకే. సో, పెద్ద మేజర్ చేంజెస్ ఏమి లేవు. బ్యాక్ కెమెరాస్ అన్నీ వాటిని పిక్సెల్స్ పెంచుతున్నాడు. హుహుహు. ఎదురు పిక్సెల్ గూడా పెంచుతున్నాడు అంతే. ఎదురు ఓకే. పిక్సెలు ఇప్పుడు 25 చేయబోతున్నాడన్నారు. హుహుహుహు. బ్యాక్ అయితే అన్ని కెమెరాస్ ఇప్పుడు 48 ఇంకా పెంచుతారేమో అంటున్నారు. ఓకే. కెమెరా క్వాలిటీ పెంచుతున్నారు. ఇంకా డిస్‌ప్లే ఇప్పుడు దానికన్నా అడ్వాన్స్‌డ్‌దొస్తదంట. హుహు. సూపర్‌ది. ఇంకా బేసికల్లీ ఇప్పుడు ఐఫోన్ అయితే వీళ్ళు 18 దానికన్నా యాపిల్ ఇదొస్తుందిగా ఫోల్డబుల్. ఓకే. దాని హుహుహుహు. మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. ఓకే. ఓకే. ఓన్లీ అంటే ఇప్పుడు 18 ప్రో, 18 ప్రో మాక్స్ రిలీజ్ అవుతుంది అంతే. హుహు. ప్రో మాక్స్ ఫోల్డబుల్ ఫోను. ఓకే. మిగతా సీరీస్ అన్నీ సమ్మర్‌లో రిలీజ్ అవుతాయి. హుహు. అది. అదేలెండి. అదే అంటున్నాను గదా! ఏదో చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే. ఒక హ్మ్. పెద్ద మేజర్ వచ్చిందనుకోండి, ఇంకా అదొక హిట్ మోడల్ లానే వెళ్ళిపోవాలి. రైట్? హ్మ్. సో, అది. అలాగా ఈ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ కూడా అంతే అనమాట. అర్థమైందా? ఓకే అర్థం అన్న. కాలేదా? యాహ్! రైట్. సో, నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎందుకంటే హ్మ్. సెరమనీస్‌కి టైం వాల్యూస్. పడుతుంది మనకి. ఓహ్! సెరమనీస్ అండ్ వాల్యూస్. ఓకే. సెరమనీస్‌కి టైం పడుతుంది. ఈ వాల్యూస్ ఏం లేదు. హ్మ్. ఒక 10 మినిట్స్‌లో హ్మ్. అయిపోతుంది. ఓకే అన్న. రైట్. బట్ ఈ హ్మ్. 2 రేపు చెప్తాను. హ్మ్. సరే. ఓకేనా? రైట్. సో, ఇది ఇది 2 వీడియోస్ ఇది పబ్లికా? ఇది ప్రైవేటా? ఇది పబ్లిక్‌లోనే ఇచ్చేస్తాను. ఓకే. ఈరోజు సరే అన్న. నేను మధ్యలో కాల్ వచ్చి స్టాప్ చేశా కదా! సో, హ్మ్. ఈ 2 నేను ప్రైవేట్‌కి ఇచ్చేస్తాను. హ్మ్. రేపు టుమారో వీడియో కూడా పబ్లిక్ ఇచ్చేస్తాను. హ్మ్. ఆ తర్వాత నుంచి మనము మిగతాయన్ని ఇంకా ప్రైవేట్ పెట్టి ఇచ్చేస్తాం. హ్మ్. ఓకే. ఓకే అన్న. సో, నేను హ్మ్. మొన్న క్లాసెస్ కూడా నేను అప్‌లోడ్ చేయలేదు. నేను అవి కూడా హ్మ్. అప్‌లోడ్ చేసేస్తాను ఈరోజు. సరే. ఓకేనా? ఓకే. ఓకే బ్రో. సీ యూ. సీ యూ రికార్డ్ టుమారో. రికార్డ్ ఆఫ్ చేసారా అన్న? ఒక యాహ్! 1 క్వెషన్ సెకండ్. అడగాలి అంతే.